ఇళ్ల పట్టాల పంపిణీ మంత్రి పొంగులేటి పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు ఆలస్యం అవుతున్నాయని పొంగులేటి వ్యాఖ్యానించగా కౌశిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ దిగదారిందని పొంగులేటి అనడంతో కౌశిక్ రెడ్డి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు సభా ప్రాంగణం అసాభాసగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. సో కౌశిక్ రెడ్డి మామూలుగా ఆయన లేని ప్లేస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. అదే ఆయనను పక్కనే పెట్టుకొని బీఆర్ఎస్ గత ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇలా తయారని చెప్పేసి అంటే ఆయన ఒప్పుకుంటాడా కౌశిక్ రెడ్డి? హుజరాబాద్ ఎమ్మెల్యే అంటే అది హన్మకొండ జిల్లాలో జరిగింది కమలాపూర్ మండలం. కానీ అది కమలాపూర్ వచ్చేసి మండలం హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుంది. అంటే ఆయనే ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుంది కమలాపూర్ అనేది. జిల్లా వచ్చేసి హన్మకొండకు పోయింది, కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కమలాపూర్ది హుజరాబాద్ కిందకి వస్తుంది. అయితే అక్కడ ఈ విషయంలో ఇళ్ల పట్టాల విషయంలో మేం చేసినామంటే మేము చేసినామని చెప్పేసి ఈ మాట అనడంతో పొంగిరెడ్డి ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. మైక్ తీసుకొని బరాబర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇచ్చినటువంటి అన్ని ఇల్లు కూడా గతంలో కేసీఆర్ కట్టించినాయే, గత బీఆర్ఎస్ పార్టీ కట్టించినటువంటి ఇళ్ళనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఇరు వర్గాల మధ్య కాస్త గొడవ జరిగింది. చాలాసేపు అక్కడ పెద్ద రచ్చ అయింది. అక్కడ పొన్నం ప్రభాకర్ పొంగిలేటి ఇద్దరు వారిస్తున్నా కూడా కౌశిక్ రెడ్డి అసలు వెళ్ళలేదు. మైక్ తీసుకొని అబద్ధాలను మీరు గట్టిగా చెప్పినంత మాత్రం నిజాలు కావని చెప్పేసి ఆయన వారించడం జరిగింది. చాలాసేపు కూడా అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్ రెడ్డి ఆ విధంగా కౌశిక్ రెడ్డి తీసుకొని మైక్ తీసుకొని మాట్లాడడంతో కొంచెం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉంటున్నారు, అందరూ గట్టిగా అరిచారు. కేసీఆర్ పేరు ఎత్తగానే చాలామంది కూడా గట్టిగా అరవడం జరిగింది. నేను చెప్తున్నా కదా, రేపటి రోజున ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజున ఒకవేళ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరొకసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ క్యాబినెట్లో పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కోట కింద ఏదో ఒక కోట కింద ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. మీరు రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది తథ్యం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి గట్టిగా ఫైట్ చేసేది, గట్టిగా మాట్లాడేది శత్రువులు పెంచుకుంటా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. కేటీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ ఆయన భుజం మీద వేసుకొని పార్టీని ఎవరైనా ప్రతిపక్షాల మీద దూకుడుగా వివరిస్తూ ఉన్నారంటే అది కౌశిక్ రెడ్డి. కేటీఆర్ హరీష్ రావు కూడా అంతగా వినట్లేదు. కౌశిక్ రెడ్డి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏ ఉద్యమం చేసినా పోరాటం చేసినా ముందుంటున్నాడు. చెలవ అంటున్నాడు, అసలు తగ్గట్లేదు. ఖచ్చితంగా రేపటి రోజున మంత్రి అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే మాత్రం కౌశిక్ రెడ్డి మంత్రిగా ఉంటాడు. ఇది తథ్యం. దేశమంతా వనలే, దక్షిణాది సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక. కేరళ కర్ణాటకలో తీవ్ర వర్షాలు కురిసే ఛాన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. తెలంగాణలో ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ 3.38 కోట్లకు తేలిన ఓటర్లు 73.95 లక్షల ఓట్లు తొలగింపు. అంటే దగ్గర 74 లక్షల ఓట్లు తొలగించరు తెలంగాణలో. మరి ఇవన్నీ ఏం నిఖార్సైన ఓట్లేనా, లేదంటే అర్హత లేని వాళ్ళు కూడా గతంలో ఇన్ని ఓట్లు ఉన్నాయా? మరి దగ్గర 74 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు అంటే కింద మీద అయ్యేటువంటి లెక్కలు ఇవి. మరి ఇన్ని ఓట్లు ఏ విధంగా తొలగించారు? ఇవన్నీ మరి దొంగ ఓట్ల, లేకపోతే చాలామంది కూడా వాళ్ళు అప్లై చేసుకోక తెలియక ఈ విధంగా జరిగిందా అని తెలియదు. కానీ తెలంగాణలో మొత్తం 74 లక్షల ఓట్లు తొలగించారు. మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా చూడాలి.
చాలామంది ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఓట్లే గల్లంతేనని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేసింది, తెలంగాణలో అధికారంలోకి రావడానికి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎస్టీ ఎస్టీ మైనార్టీల ఓట్లు తొలగించింది కేంద్రం అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పైన. దానికోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చింది. అందుకే మన మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లనే, ఈ ఓట్ల తొలగింపు వల్లనే అక్కడ ఓడిపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణ మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు అదే నడుస్తూ ఉందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు 74 లక్షల ఓట్లు పోయినాయి అంటే మరి ఆ 74 లక్షల ఓట్లు గతంలో ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి ఆ ఓట్లు దొంగ ఓట్లా లేకపోతే అర్హులా కాకుండా ఇచ్చిన ఓట్లా, అసలు ఏందనేది అర్థమవుతుంది. 74 లక్షల ఓట్లు తొలగింపు అంటే మామూలు విషయం కాదు. మరి అది ఏందనేది చూడాలి. మళ్ళీ దీనికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఓట్లు పోయినాయో మళ్ళీ వాళ్ళకు కొంత టైం ఇచ్చారు దానికి చెప్పుకోవడానికి సమస్య. సో ఇది ఒక్కసారిగా 74 లక్షలు చెప్పగానే చాలామంది కూడా ఇది ఎవరికి మైనస్ అవుతుంది, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనేటువంటి ఒక భయం అయితే వచ్చుకుంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి లెక్క 74 లక్షల ఓట్లు తొలగింపు అనగానే చాలామందికి భయం పుట్టుకుంది. మరి ఏ పార్టీకి భయం పుట్టుకుందో వాళ్ళే చెప్పాలి. గోవిందనామాలతో వైకాపా పేరడి. తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైకాపా నేతలు పేరడీలుగా పాడారని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్లో వెల్లడించింది. దీనిపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేసినట్లు పేర్కొంది. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ రాజకీయాల కోసం పవిత్ర గోవింద నామాలను పేరడిగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉంది. మత విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో చేసిన ఈ చర్యలపై పార్టీ నేతలు చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవనామాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని పవన్ సూచించారు. సో అక్కడ ఒక పేరడిగా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసన కార్యక్రమంలో గోవింద నామాలతో వాళ్ళు పేరడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎక్స్లో వాళ్ళు వివరించారు. అయితే ఎంతో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉండేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన పేరడి చేస్తారా, రాజకీయం కోసం ఈ విధంగా చూపిస్తారా, ఇంత నీచాన్ని దిగజారుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. బరి తెగించిన అక్రమం. జోడిమెట్లలో నాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు. నాడెం నాలపై యథేచ్ఛగా కొనసాగుతున్న కమర్షియల్ నిర్మాణాలు, నాలా ఆక్రమణలతో నీట మునుగుతున్న కాలనీలు, చిరుజల్లులకే చెరువులుగా మారుతున్న రోడ్లు, అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు, పత్తాలేని ఇరిగేషన్ అధికారులు, ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం, మళ్లీ మొదలైన నిర్మాణ పనులు, బుల్డోజర్